మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్ ఎలా క్లోజ్ చేశామో గుర్తుందా మీకు? మనకి ఎప్పుడైతే జాగృతి అనేది సంపూర్ణంగా కలుగుతుందో, అప్పుడు ఈ ప్రపంచం అంటే మన మనసులో నుంచి మనం సృష్టించిన ఈ ప్రపంచం మాయమైపోయి సరికొత్త ప్రపంచం మనకి తెలుస్తుంది. మాయమైపోతుంది. భ్రమ తొలగిపోతుంది. అయితే మనం ఎరుకలో లేకుండా, వర్తమానంలో లేకుండా, గమనిక లేకుండా ఉంటే నిద్ర స్థితి అని అంటాం కదా! ఆ స్థితిని. అలా నిద్ర వలన మనకి అపస్మారకం అనేది కలుగుతుంది. ఆ అపస్మారకం వల్ల మనకి ఒక భ్రమ అనేది కలుగుతుంది. ఈ భ్రమ అనేది ఒక కల లాంటిది. రాత్రిపూట మనకి కలలొస్తాయి కదా! ఆ కలల్లో మనం కదులుతూ ఉంటాం. ఆ కల కంటున్నప్పుడు అది చాలా నిజంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా కలలో అనుకుంటామా? ఇది సాధ్యమా? ఇది పాజిబుల్లా? అని అనుకోం కదా! అసాధ్యాలు కలల్లో జరుగుతాయి. కానీ దాన్ని మనం అక్కడ అనుమానించము. కలల్లో మనకి అలాంటి విశ్వాసం ఉంటుంది. కలలో ఎవ్వరూ అనుమానపడరు. కలలో ప్రతి ఒక్కరూ పిల్లల్లా ఏం జరిగినా నమ్ముతాము. మనం మన కలలో మన భార్య లేదా భర్త రావడం చూస్తాం. హఠాత్తుగా వాళ్ళు ఒక గుర్రంగా మారిపోతారు. ఓ క్షణమైనా కూడా మనం ఇది ఎలా సాధ్యం అని అనుకోము కలలో. కల అనేది ఒక విశ్వాసం. అది ఒక నమ్మకం. మనం కలలో అనుమానించలేము. ఒక్కసారి మనకు కలలో గనక సందేహం కలిగితే, డౌట్ వస్తే ఏమవుతుంది? మనం కల నియమాలని బ్రేక్ చేసినట్లే. అప్పుడు మనకి డౌట్ రాంగానే ఆ కల మాయమవ్వడం మొదలవుతుంది కదా! ఒకవేళ ఒకసారి అయినా మనకిది కల అని గుర్తొస్తే హఠాత్తుగా ఇది ఒక అదురుపాటుగా అవుతుంది. కల చెల్లాచెదురై ముక్కలైపోతుంది. అప్పుడు మనం పూర్తిగా మేల్కొంటాం కదా! ఇదే విధంగా మన మన చుట్టూ మనం చూసే ఈ ప్రపంచం నిజమైన ప్రపంచం కానే కాదు. అలా అని ఆ ప్రపంచం లేదని కాదు. లోకం ఉంది. కానీ మనం నిద్ర అనే తెరలో నుంచి ఆ ప్రపంచాన్ని చూస్తున్నాం. మనకు ఈ లోకానికి మధ్య ఒక అపస్మారకం అనేది ఉంది. మనం ఈ లోకాన్ని చూసి మన సొంత దారిలో మనం చక్కగా అర్థాలు చెప్పేసుకుంటాం. ఎందుకు? ఇది మళ్ళీ నాకొక రకంగా అర్థమైతే మీకు ఇంకొక రకంగా అర్థం కావచ్చు. ఇది ఎందువల్ల కలుగుతుంది అంటే, మనం నిద్ర అనే తెరలో నుంచి ప్రపంచాన్ని చూస్తున్నాం కాబట్టి, ఒకే విషయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఒకసారి ఏం జరిగిందంటే, ఇది నిజంగా జరిగిన విషయం. అపస్మారక స్థితిలో మనముంటే ఎలా బిహేవ్ చేస్తాము అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది. ముల్లా నసీరుద్దీన్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతను పూర్తిగా త్రాగేసి ఉన్నాడు. అతను వచ్చే టైంకి జస్ట్ లిఫ్ట్ బాయ్ లిఫ్ట్ డోర్‌ని క్లోజ్ చేస్తున్నాడు. అయితే ముల్లా తోసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. లిఫ్ట్ లోపల బాగా కిక్కిరిసి ఉంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ముల్లా బాగా తాగేసున్నాడని అర్థమైపోయింది. అతని శ్వాస వాసన కొడుతుంది, కంపు కొడుతుంది. ముల్లా నటించడానికి ట్రై చేశాడు. అతను తలుపుకి ఎదురుగా నిలబడదామని ప్రయత్నించాడు. కానీ అతను ఏమీ చూడలేకపోతున్నాడు. అతని కళ్ళు కూడా మత్తుతో నిద్రపోతున్నట్లున్నాయి. ఎలాగో అలాగా సరిగ్గా నిలబడడానికి అతను బాగా ట్రై చేస్తున్నాడు. కానీ అలా నిలబడడం కూడా అతనికి సాధ్యం కావడం లేదు. అప్పుడు అతను తబ్బిబ్బయ్యాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అతన్ని చూసి అతను బాగా త్రాగుడు మైకంలో ఉన్నాడని అనుకుంటున్నారు. అతనికి వారందరి భావం అర్థమవుతుంది, తెలిసింది. అప్పుడేం చేయాలో తెలియక అతను హఠాత్తుగా అపస్మారక స్థితిలో, నిద్రలో అంటే ఎరుక లేకుండా లిఫ్ట్‌లో ఉన్నానన్న ఎరుక కూడా లేకుండా ఏమన్నాడంటే, మీరందరినీ నేనెందుకు మీటింగ్‌కి పిలిచానో నాకు తెలియడం లేదు. అది తెలియక నేను ఆశ్చర్యపడుతున్నాను అని అనేశాడు. ఇంకా అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు మనం నవ్వుకున్నట్టే. ఉదయానికి నసీరుద్దీన్ సరిగ్గా అయ్యాడు. మత్తు దిగిపోయింది. అప్పుడు అతనికి
ఆ రాత్రి లిఫ్ట్‌లో అతనన్న మాటలు అతనికి గుర్తొచ్చి, అతను కూడా నవ్వుకున్నాడు. మనం నవ్వుకున్నట్టుగానే. సో, బుద్ధుళ్ళంతా వారు మేల్కొన్నప్పుడు ఇలాగే నవ్వారట. వారు నవ్వు ఓ సింహగర్జనలా ఉంటుంది. వారు మనల్ని చూసి నవ్వట్లేదు. వారు ఈ మొత్తం జగత్తు సృష్టి చేసిన పరిహాసానికి నవ్వుతున్నారు. వారింతవరకు నిద్రలో, కోరికల వలన, మత్తు ప్రభావంలో, కలల్లోనే జీవించారు కదా! వారికి ఇప్పుడే ఎరుక, జాగృతి అనేది సంపూర్ణంగా కలిగింది. సో, బుద్ధుళ్ళయ్యారు. సో, ఆ కోరికలో నుంచి ఉనికిని, ప్రకృతిని చూసారు. వాళ్ళు నిద్రలో కోరికల వలన మత్తు ప్రభావంలో కలల్లోనే జీవించారు. ఆ కోరికలో నుంచే ఈ ఉనికిని, ప్రకృతిని చూసారు. అప్పుడది నిజమైన ఉనికి కానే కాదు. వారు వారి సొంత నిద్రని ప్రకృతిపై పెట్టి చూసారు. సో, అప్పుడు వారికి ఆ ప్రపంచం ఒకలాగా కనిపించింది. ఎప్పుడైతే జాగృతి అనేది సంపూర్ణంగా కలిగిందో, అప్పుడు ఆ ప్రపంచం అద్భుతంగా వేరేలాగా కనిపిస్తూ ఉంది. అందుకు వాళ్ళకి నవ్వు వచ్చిందనమాట. సో, మనం ఈ మొత్తం ప్రకృతిని, ఉనికిని ఒక తెర కింద తీసుకున్నాం. అప్పుడు ఆ తెరపై మన సొంత మనస్సుని పంపిస్తూ ఉంటాము. మనం అక్కడ లేని విషయాలని చూస్తూ ఉంటాము. అక్కడ ఉన్న విషయాలని చూడలేము. మనసు ప్రతిదానికి వివరణలు ఇచ్చేస్తూ ఉంటుంది ఫాస్ట్‌గా. ఒకవేళ మనకు ఏదన్నా డౌటొస్తే మనసు చక్కగా వివరించి చెప్పేస్తూ ఉంటుంది. మనసు వేదాంతాలని, సిద్ధాంతాలని, విధానాలని సృష్టించి ఏమీ తప్పు లేదని, సుఖంగా, సౌఖ్యంగా మనం ఉండేటట్లు అది చక్కగా వివరణలిస్తూ పోతుంది. జీవితం అనుకూలంగా సాగడానికి ఈ వేదాంత తత్వాలన్నీ ఉన్నాయి. అప్పుడు ప్రతిదీ సరిగ్గా ఏ తప్పు లేకుండా ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. ఎందుకు? మన మనసు మనకి ఆ విధంగా వివరణ ఇచ్చింది కాబట్టి. కానీ మనం నిద్రపోతున్నప్పుడు ప్రతిదీ తప్పుగానే ఉంటుంది. అది దాన్ని మనం సరిగ్గా చూడలేము. కరెక్ట్‌గా అర్థం చేసుకోలేము. ఎందువల్ల అంటే అపస్మారక స్థితి వల్ల. ఆ అపస్మారక స్థితి ఎందుకు? నిద్ర వల్ల. నిద్ర ఎందుకు? గమనిక లేకపోవడం వల్ల, ప్రస్తుత క్షణంలో లేకపోవడం వల్ల, మనల్ని మనం పరిశీలిస్తూ ఉండకుండా ఉండటం వల్ల మనకి ఈ స్థితి అనేది కలుగుతుంది. ఒక వ్యక్తి ఓషో దగ్గరికి ఒకసారి వచ్చాడు. అతను చాలా బెంగగా ఉన్నాడు. అతనికి ఓ అందమైన కూతురుంది. అతను చాలా చింతలో ఉన్నాడు. అతనన్నాడు, "ప్రతి ఉదయం నా కూతురు సుస్థిగా అవుతుంది. అనారోగ్యం కలుగుతుంది తనకి. నేను చాలామంది వైద్యులకి చూపించాను. వారామెకే జబ్బు లేదన్నారు. కానీ ప్రతిరోజు ఉదయం తను తన హెల్త్ అస్సలు బాగుండటం లేదు. మరి నేనిప్పుడు ఏం చేయాలి?" అని అడిగాడు. అప్పుడు ఓషో అతనితో అన్నారు, "మీరు ముల్లా నసీరుద్దీన్ దగ్గరికి వెళ్ళండి. ఈ చుట్టుపక్కల అతను చాలా తెలివైనవాడు. అతనికి ప్రతి విషయం తెలుసు. ఎందుకంటే అతనెప్పుడు నాకు తెలీదు, మీరు వెళ్ళండి అని అనడం నేను వినలేదు" అన్నారట ఓషో. అప్పుడతను నిజంగానే ముల్లా దగ్గరికెళ్ళాడు. ముల్లా ఏం చెప్తాడో విందామని ఓషో కూడా ఫాలో అయిపోయాడతన్ని. నసీరుద్దీన్ కళ్ళు మూసుకొని అతను చెప్పిన విషయం గురించి తరచి ఆలోచించిన తరువాత కళ్ళు తెరిచి అన్నాడు, "మీరామెకి నిద్రపోయే ముందు పాలు ఇస్తారా?" అని అడిగాడు. అప్పుడతను అవును అని అన్నాడు. అప్పుడు నసీరుద్దీన్ అన్నాడు, "ఇప్పుడు నాకు విషయం తెలిసింది. పిల్లలకు రాత్రి పడుకునే ముందు పాలు ఇస్తే వాళ్ళు రాత్రి అంతా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి కదులుతూ ఉంటారు. ఆ కదలడం వలన పాలు పెరుగుగా మారుతుంది. ఆ తర్వాత పెరుగు వెన్న అయ్యి, ఆ వెన్న త్వరగా కొవ్వుగా అయ్యి, ఆ తర్వాత ఆ కొవ్వు చక్కెరగా అయ్యి, ఆ తరువాత ఆ చక్కెర మద్యంలా అవుతుంది. అందువలనే ఉదయాన్నే ఆమెకి త్రాగుడు మూలాన వచ్చే ఆ సుస్థియే తనకి ఎవ్రీ మార్నింగ్ వస్తుంది" అని చెప్పాడంట. అసలు చూడండి, ఇవే వేదాంత తత్వాలు అంటే. వివరించలేని విషయాలను వివరించడం, తెలియని విషయాలను తెలిసినట్లు నటించడం. కానీ వీటి వల్ల జీవితం సానుకూలంగా చక్కగా సాగుతుంది. మనం ఇంకాస్త బాగా చక్కగా నిద్రపోగలం. ఎరుక లేకుండా ఉండగలం. ఇవన్నీ క్షోభను అణిచి
శాంతం చేసే వాటిలాగా ఉంటాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వేదాంతానికి, మతతత్వానికి తేడా ఉంది. ఆ తేడా ఏంటి అన్నది మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. అయితే మనం ప్రస్తుత క్షణంలో ఉండటం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది కదా! మరి దాన్ని మాత్రం ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దే. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.